మన కడపలో ఇంత ఎండ ఎందుకుంది? దేని వల్ల ఉంది? మూల పడిపోయిన ముసలోళ్ళు ఈ ఎండ వల్ల. కడపలో జనాలు చచ్చిపోతారు. ఎండ వల్ల చచ్చిపోతున్నాం. ఇక్కడ ఎవరో కూర్చుని ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. అన్నా నమస్తే అన్న. నా ఇక్కడ ఎండలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీ పరిస్థితి ఎట్టా? ఎండలు ఆడున్నాయంటారన్నా? జనాలు చచ్చిపోతున్నారన్నా ఎండ వల్ల. జనాలు దానికోసం చచ్చిపోవడం లేదు, వేరే టార్చర్లు వేరే చాలా ఉన్నాయి దానికంటే. ఈ ఎండ ఏం లేదు అనుకుంటారా? మీరు ఎనర్జీగానే లేరు కదా నా? ఎండ వల్లనే ఎనర్జీ లేకుండా పోయినట్టుంది. ఎండ వల్ల కాదు, వేరే ఉన్నాయి బాధలు. ఈ ఎండ దేని మనకి రాదు. మామూలు అబ్బాయి ఎండ చూడు, బాగా నా కళ్ళతో చూడు ఎండని. సార్ ఆయన రీల్ ఎక్కువ తీసుకుంటారు, మీరు పోనండి సార్. కానీ ఫైదా లేదు ఇంతో మాట్లాడి. అసలు ఈ ఎండ వల్ల కంప చెట్లు రేగిబుల్డ్ మాత్రం అయిపోయినాయి సార్. రేగి చెట్టే ఇది. అవునవును. యువతలు చెట్ల గురించి మాట్లాడండి సార్ మీరు. వాళ్ళని అడగండి ఏందో. నమస్తే. వీళ్ళని తీసుకోండి. ఎవరున్నా మీరు? మిమ్మల్ని ఎవరేమని అడిగినారు లేండి ఆ స్వామి. ఎండ గురించి దొంగలు అనుకున్నారు. పాడత గ్యాంగ్. ఎవరున్నా మీరు? మేము హైదరాబాద్ దగ్గర కడప జిల్లా ఉంది కదా, కడప జిల్లా నుంచి వచ్చినాము. ఎండలు ఎక్కువ ఉన్నాయని. మీరు కూడా కడపలోనే ఉన్నారు కదా? అదో అయ్యే ముఖాలు కడపలోటేలే. కడపలోటేనా? అందుకోసం ఎట్టున్నా మేము. ఏమైందినా? మీరు ఏడపోయి వచ్చారు? మేము ఈత ఆడడానికి వచ్చాం. ఎండల్లో కరుచుకునే బోరు బావేనా? మనిషి చూస్తేనే అర్థమైతుందిలే. చాలా సార్లు బోర్లు వేసినట్టు. మైకే అదే అడుగు స్వామి. నువ్వు రీల్ తీసుకుంటారా ఎక్కను ఎట్టా? ఇప్పుడు ఎండలు ఎట్టున్నాయి, పరిస్థితి ఎట్టుంది మీకు? ఇది ఊదాది కాదు, పీక కాదు ఇది. మైక్ లో చెప్పు. ఎండలు ఎట్టున్నాయి, ముసలోళ్ళు ఎట్ట బాధపడతారు, ఇళ్ళల్లో ఎట్ట బాధపడతారు, పిల్లోళ్ళు పిసక ఇల్లంతా బయలు ఉంటే నీళ్ళు బయటకు రాకపోతే. ఒరే నాయనా నువ్వు పక్కన వాడికి స్వామి. వాడి గొంతు ఈడి గొంతు ఇద్దరు సరిపోయారు. మాట్లాడాలా? ఇది టీవీలో వచ్చావు? ఎప్పుడు వచ్చావు నువ్వు? వచ్చి పొద్దున సాయంత్రం రాత్రి 12 గంటలకు వస్తావు. ఓకేనా? చెప్పు. ఎండలు ఎట్టు ఉన్నాయి, పిల్లలు పిసుక పడే కష్టాలేంటి? ఐస్ క్రీమ్ తింటానా పొద్దున సాయంత్రం? పిసికేది ఐస్ క్రీమ్ అంటే అదే పిసికే తినేది. అంటే సీకేది సీక్తల్లా అది చల్లగా ఉంటుంది. సీకి పిసికినట్టోడికి చల్లగా ఉంటుంది. ఎండలు అసలు మాకు పుల్లాసులు అంటే భలే ఇష్టం నా. మాకు మేము రోజు తింటాం. వాడు చేయలేం. ఇప్పుడు అంతా ఫ్యాషన్ గా చేస్తారు. కానీ నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? ఏం చెప్పు, మేము చెప్తాం. మైక్ లో ఏమైనా మాట్లాడాలా? అదే మైక్ లో ఏమైనా మాట్లాడాలా అంటాడు. ఏంది మీ గొంతులు ఇట్ అయిపోయినాయి? ఈత ఎక్కువ అన్నట్టున్నారే. బతుకులే మారిపోతారు ఎండకు. ఎండలు ఎక్కువ అయిపోయి ఆవిరి అయిపోయింది గొంతు అంతా. ఇదంతా స్టార్టింగ్ ట్రబుల్ లేనా? ఎన్ని వదిలే ఇది ఏందో చెప్పు. నువ్వు గమ్ముండి మాట్లాడతారు కదా, నేను కనపడతా టీవీలో ఉండు. అది కాదు బాబు, వీళ్ళు మొక్కలు చూడు, బాయిలో ఈత ఆడకపోయి ఉత్తలేస్తారు టైప్ వీళ్ళు. అసలు ఎందుకు ఎత్తామన్నట్ట మేము? బాయిలన్నీ పచ్చగా ఉన్న నీళ్ళు మీ పనిలేనా? ముందు నుంచి పాచి అయిపోయినాయి. దూకి దూకి అసలు ఎంతమంది దూకుతారండి నా బాయిలో? అది పాచ. గొంతులు కిచ్కిచ్చి వాడండి ఇచ్చికాడు అన్నట్టుంది. అంతే. ఇచ్చికాడు గొంతు కాదురా వాడేది, గొంతు కాదు వాడేది. వట్ట సైడ్ లో తొడకి. ఎండాకాలంలో మీ ఊర్లో ఏది ఎగుమతి దిగుమతి ఏది? పప్పాసకాయలు, పరందకాయలు ఏందోనా? మరి ఇప్పుడు 65 డిగ్రీలు ఉందంటున్నారు ఎండ ఇప్పుడు కడప. అదేలే ఎంతో చోట్లే అది వచ్చిందంటున్నా. అసలు జనాలు చచ్చిపోతారు. ముసలోళ్ళు అయితే వడదెబ్బ కొడుకుని అందరూ చచ్చిపోతారు మూలను పడిపోయి. మేము అసలు అడుగుతా ఇప్పుడు మేమంతా వయసు వాళ్ళం కాబట్టి బిస్సగా ఉన్నాం కాబట్టి ఈత కొట్టేస్తున్నాం. వీధిలో అందరు నేను రాగానే చెప్తారు మీ ఇద్దరు పేర్లే. నా పేరు ఎల్లన్నా. పుల్లన్న. అయితే మీ ఇద్దరునా? అది మీరే. మీలాంటి వాళ్ళు వస్తుంటారు, ఏదో ఒకటి చెప్పిపోతారు.
నా పేరు లేనా, నా పేరు వచ్చి ప్రెస్ పనకారావు. అర్థమైపోయింది నాకు అప్పుడే. ఓకేనా పోయొచ్చా? ఎండలు తగ్గి ఉన్నాయి పోయేమన్నా వేయండి పైన. ఏం పోయాలో అదేదో పైన వేస్తారంట కదా నా భోజనం లేరులే మాట. ఇప్పుడే వస్తాంది హైదరాబాద్. లేకుంటే ఏదేదో షామియానా పైన బేబీ అండి మాకు బేబీస్తాను. ఊరికి మాట్లాడుతున్నాము. నువ్వు చెడ్డ వేసుకోకుండా పో. అవునా? మీ వార్తల్లో చెప్పండి నా, మాకు ఈత ఆడుతుంటే వాళ్ళు బెత్తం తీసుకొని వచ్చి కొట్టారు మమ్మల్ని. నేను మాట్లాడతాలే. యో 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 లేదంటా ఆడే వాళ్ళంటే బైక్ పట్టిన వాళ్ళంటే పట్నంలో ఉంటారు. వాళ్ళు పట్నంలో ఉండి వాళ్ళకి అర్థం కావడంలే. వాళ్ళంటే చల్లగా ఏదేదో ఉంటుంది చూడదు ఇంట్లో. అవును, జేపీఎల్ హెడ్ సెట్ కూడా పెట్టినారు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏమో. జేసీబీ మా ఊర్లో కూడా ఉంది. జేసీబీ కాదు, జేపీఎల్. జేపీఎల్ అంటే జేపీ అంటే క్రికెట్ ప్లేయర్. అది ఐపీఎల్ ఉండే ఐపీఎల్ ఆట. మా ఊర్లో కూడా జేసీబీ గుంతలు తవ్వి బాగా చేస్తుంటది. మీ గుంతలు అయిపోయలే, మీరు గుంతలే మీకు గుర్తుంటాయి. అది కాదురా బాబు. రే నాయనా, నువ్వు న్యూస్ రిపోర్టర్. నువ్వు చెత్తలోంచి లేయడం కాదు, ఇక్కడ ఇళ్ళ అడుగు క్వశ్చన్లు. వీళ్ళ దగ్గర లేకపోతానా? అడుగు క్వశ్చన్లు అడుగు. గుడిసానా నువ్వు? ఇంకా నీవు ఉద్యోగం వచ్చేది. ఒక్క ప్రశ్న, మీరు ఈ నుంచి పట్టణానికి వెళ్ళాలంటే ఏం చేస్తారు? ఏం చేస్తాం? బస్సులో పోతాం. ఏ బస్సు? బస్సు వేరే బస్సు ఉంది. అది ఏ పలేలుగా చెప్పు. ఏ బస్ ఆడతా? నెంబర్ ఎంత? ఎర్ర బస్సు వస్తుంది, పచ్చి బస్సు వస్తుంది. నువ్వు చలి కట్టుకున్నావు ఎండకు? లేక ఇంకా ఆపరేషన్ అయింది అట్ట కట్టుకున్నా. మీరు మర్చిపోకండి ప్లీజ్. నాది మాకు పైన ఏమన్నా షామి అయిపోయింది ఆకాశం. షామియాన్ కాదు, పెద్దదే మాట అన్నాము. ఓజోన్ అది పోయేస్తాం. నమస్తే. యో ఇంకా చెప్పు, లాస్ట్ ఫైనల్ కట్ చెప్పేసి వెళ్ళిపోయా. ఇంకా యో ఏమి చిత్రం మంచి అను.